సలీం కాయకున్నాయా? నాకే రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. ఠీకే? ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికిప్పుడు నీలా ఉండదా? పాపం మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్విప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను, నాకీ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకలని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు, దానితో ఉంటావు నాకే ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డియా, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ల హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి. ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? అమ్మీ శాడీలో బహుత్ అచ్చీ హై సుశీలా. చేపలు తెచ్చావా? ఇగో. శుభ్రం చేయమంటావా? నక్కో, నేను చేస్తాను. తు పానీ లేకావు. साड़ी बारे में बोलना क्या? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది. మా అమ్మి నీకిచ్చింది. మే हमारी बेटी को दे दो. నక్కో, నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది. ఇక్కడ నువ్వు రోజు ఎందుకు వస్తున్నావో నేను అందుకే వచ్చా. నువ్వు జా.
కేవా వాడేమైనా చేశాడా? కాళ్ళు పట్టుకుని బతిమిలాడాను. ఒప్పుకోకపోతే కోస్తా అన్నాడు. నన్ను వదలండి, నన్ను వదలండి, వద్దు వద్దు. వాడు మనిషి కాదు సమీర్, మృగం, మానవ మృగం. ఇక బజార్ది కావాల్సి వచ్చిందా? బజార్ది ఇక బజార్ది కావాల్సి వచ్చిందా? నీకంటే కుక్కులయం. నేను నమ్మి నా వాళ్ళని కట్టుకున్నోండి వదిలేసి వచ్చాను. అందుకే నువ్వు నాకు చేసేది మగజాతి మగబుద్ధులు. కమ్మతో కొట్టుకున్నోడికి ఏం తెలుస్తుంది నాలాంటి దాని గురించి? నన్ను కొట్టుకోకు. అయినా నిన్నేం లాభం? నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నీ దగ్గరకు వచ్చినందుకు. నన్ను ముట్టుకోకు. దాని మీద నీకంత మనసా? నా కోపమంతా సలీం కఠిన హృదయాశ్రువుల్లో కరిగి చల్లారింది. సలీం ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఇచ్చిన ఆనందమే, కానీ ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. ఇంకెప్పుడూ కోపంలోనైనా సలీంని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయించుకున్నాను. నాకు ఈ మాట వినవా? ఈ మెత్తని శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల? పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనుందన్నమాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం. मैं जाता हूं. నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువెక్కిన గుండెతో
ఏ ఆడది చేయలేని పని చేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అదెంత అబద్ధమేనా? నువ్వు ముంతాస్తూ ఉన్నన్ని రోజులు నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితాన్ని సరిపడా ఆనందాన్నిచ్చావు. నీ కౌకిల్లో తేలాను, మునిగాను. సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ? ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ? సలీం, ఆగు. కనిపించేదంతా అబద్ధమని నమ్మాను. కనపడ్డదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. సలీం, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించానన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను సలీం. సంసారాన్ని, మావయ్యని, ఇంటిని వదిలేసి వచ్చాను. నా మీద కొంచెం కూడా కనికరం లేదా? నేనెంత గోల పెట్టినా, ఎంత ఏడ్చినా ఒక్క మాట మాట్లాడక నా వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో అర్ధరాత్రి. బహుత్ అచ్చే సుశీల, మునుపటి కంటే చాలా అందంగా ఉన్నావు. నీకు ఈ కళ్ళల్లో కొత్త కాంతి వెలుగుతుంది. సమీర్ వాళ్ళ బావను చంపేశాడు. ఆ కాజాగాడు బద్మాష్ గాడు. వాడు చావడమే మంచిది. అయినా ఎందుకు చేశాడు? నా కోసం. ఏమి అయింది? ఆ రోజు సొంత సాలేగానే కత్తితో కసితీర పొడిచి చంపాడు. నమ్మకమైనడు కాబట్టే నీకు క్షేమంగా చూసుకుంటాడని నీకు ఈ దగ్గర వదిలి వెళ్ళిపోయాను. నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళి మనిద్దరి పాపాన్ని తీయించాడు. మంచి మనసు కలవాడు. నమ్మితే ప్రాణం ఇస్తాడు. టీకే ఊరికే ఏమీ చేయలేదు. వాడికి కొంత డబ్బిచ్చాను, అందుకే చూసుకున్నాడు.